కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సబ్ స్టేషన్ కు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గా కొత్త బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కొల్లు రవీంద్ర ఫోటోలకు ఎక్సైజ్ సిబ్బంది పాలాభిషేకం చేశారు. న్యాయం చేస్తాము అనే విధంగా సీఎం గారికి ఆయన కొద్దిగా గట్టిగా చెప్పి వీళ్ళ బాధలు ఈ రకంగా ఉన్నాయని మమ్మల్ని ఫోకస్ చేసి ఆయన కొద్దిగా మాకు ఈ సెబ్ అనేటటువంటిది రద్దు అయ్యేదానికి కృషి చేయడం జరిగింది. మన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, ముఖ్యంగా మినిస్టర్ గారికి ఇందుకు కృషి చేసినటువంటి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్కి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా శాఖ తరఫున ఈరోజు ఒక పండుగలాగా మేము సెలబ్రేట్ చేసుకోదలుచుకున్నాము. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ మాతృశాఖ మేము ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ నుంచి సెలెక్ట్ కాబట్టి మా సమ్మతి లేకుండా మమ్మల్ని విడగొట్టినప్పుడు అసలు మేము ఎలా పని చేయాలి, అసలు ఏంటి మా అగమ్య గోచరమైన పరిస్థితి. యూనియన్లు అయితే ఏమి, ఒక అక్కడేమో యూనియన్ ఉంది అంటారు, ఇక్కడేమో ఆవేదన ఎదుర్కోవడం జరిగింది. ఇట్టి పరిస్థితుల్లో డిపార్ట్మెంట్ మాత్రం మాకు తిరిగి తెలియజేసుకోవడం జరుగుతూ ఉంది. కొల్లు రవీంద్ర గారికి మేము మా యొక్క విన్నపాలను కొన్ని చోట్ల సరిగా స్టాఫ్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు సార్, కొన్ని చోట్ల తక్కువ ఉన్నారు, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నారు అన్నప్పుడు ఆయన అన్నిటినీ మీరు సరి చేసుకుని రండి అని మాకు చెప్పడం జరిగింది. వాటిని జీవోల రూపంలో నిన్ననే ఇష్యూ కావడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు నుంచి మాకు మాత్రం చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదంతా మీడియా ముఖంగా పంచుకుంటున్నందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది. శాఖ తరపున మేము ఒక 2 విన్నపాలు తెలియజేసుకోవాలనుకుంటున్నాము. ఏంటంటే తెలంగాణలో ఏ రకంగా అయితే శాఖ ముందరికి పోతా ఉందో ఆ విధంగా మమ్మల్ని కూడా ఈ శాఖని కొంచెం పురోగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సీఎం గారి ద్వారా అది సిద్ధిస్తుంది. ఈ యొక్క మినిస్టర్ గారు కూడా కృషి చేస్తారని కోరుకుంటున్నాము. రెండవ విషయము, ఇప్పుడు ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్ లో 1 ఇయర్ స్టేషన్ లో పనిచేసిన సిబ్బందికి సుమారు 8 నెలలు పనిచేసినారు. వాళ్ళకు కూడా కట్ ఆఫ్ తీసుకొని ఈ 1 ఇయర్ కు జరిగే ట్రాన్స్ఫర్స్ విధంగా ఇప్పుడు జరిగే ట్రాన్స్ఫర్స్ లో వాళ్ళకు కూడా ఎగ్జామ్షన్ ఇస్తే మిగతా ఎక్సైజ్ శాఖతో సిబ్బంది కూడా ట్రాన్స్ఫర్లు జరిగే పరిస్థితి ఉంది. వాళ్ళతో కలిపి చేస్తే ఆ బాధలు, ఉద్యోగులు పడే బాధలు ఏవైతే ఉన్నాయో అవి కొంత మేరకు సఫలీకృతం అవుతుంది.